రంగయ్య, నటించమంటే జీవించేసినట్టున్నావు. సార్ మరి రంగయ్య అంటే ఏమనుకుంటున్నారు? తీసుకో. ఏంటా ముష్టి? మీ ఊళ్ళో ముష్టోళ్ళకి 2000 ఇస్తారా? అవన్నీ కాదు, 5000 ఇస్తే ఈ అనకుండా వెళ్ళిపోతాను. కాదు కుదరదు అంటే సరాసరి ఆయన దగ్గరికే వెళ్ళి చెట్టు వెనకాల దాక్కున్నాడు ఇలా చెప్పమన్నాడని చెప్పేసి వస్తాను. వద్దొద్దులే, ఆ పని చేయకు. 5000గా ఇస్తాను. ఈ మధ్య మనుషులకి మంచితనమే లేకుండా పోయింది. నేను ఈవినింగే వస్తానన్నావు, ఇప్పుడు వస్తున్నావు. మామయ్య ఏమనుకుంటారు? అబ్బా ఏంటి గోపి ఇది? సారీ బావా, గోపి అనుకున్నాను. అయినా నిన్నే వస్తానన్నా, ఇప్పుడే వచ్చేది? అంటే ఏదో స్ట్రెస్డ్గా అనిపించింది, అందుకే. అవునా, ఇప్పుడు ఓకేనా? మామయ్య ఎక్కడా? తన రూమ్ లో ఉన్నారు. సరే, మాట్లాడుస్తాను. ఓకే. ఏ తారా, అక్కడే ఉన్నావి? రా. ఆర్ యూ రెడీ ఫర్ ద సర్ప్రైజ్? సరే పద. చూడు, ఇది లెటర్, ఇది గిఫ్ట్. ఈ లెటర్ చదివావంటే నీకు పిచ్చెక్కిపోతుంది. గోపిలో ఇంత లవరున్నాడా అని అనుకుంటావు. ఈ లెటర్ తర్వాత చదవచ్చు గాని ముందే గిఫ్ట్ చూడు. దీనికి రాసిన ఈ కొటేషన్ చూడు. నా ప్రేమ నీకు గుర్తుండిపోవాలని నీకోసం మంచి గిఫ్ట్ వెతికాను. ప్రేమకు చిహ్నంగా ఇంత గొప్ప కట్టడాన్ని ప్రపంచం ముందుంచిన షాజహాన్ సాక్షిగా ఐ లవ్ యూ. ఇది నిజంగా గోపినే ఇచ్చాడా? తన చేత్తో తనే మన ఆఫీసులో నా క్యాబిన్లో నా టేబుల్ మీద పెట్టడం నేను చూశాను. అయితే నీ ప్రేమ నిజమై ఉంటుంది. నాకు కనిపించేదే అబద్ధమై ఉంటుంది. నీకు కనిపించేదా? ఏంటది? కనిపించేది కాదు, అనిపించేది. సృజన, నేను ఇప్పుడే వస్తా.
ఇంకేం చేస్తే బాగుంటుంది? ఏం చేసినా బలంగా చేయాలి. ఈసారి చేసేదాంతో సృజన గారికి నా మీద మనసు విరిగిపోయి శ్రీకర్ గారికి అతుక్కుపోవాలి. ఎటు మనతో తారగారు కలిశారు కాబట్టి తారగారి సహాయం తీసుకొని ఆవిడ తెలివిని వాడుకొని ఏదో ఒకటి చేయాలి. తారగారు మీరా? ఇప్పుడే ఇలా అనుకున్నాను, అప్పుడే అలా కనపడ్డారు. నువ్వు అసలు మనిషివేనా? నీకు అసలు మనసుందా? అదేంటండి అలా అంటారు? ఇప్పటిదాకా నాకు గతమే లేదనుకున్నాను, ఇప్పుడు మనసు కూడా లేదా? అమాయకంగా మాట్లాడడానికి ప్రయత్నించకు. అమాయకంగా కాదండి, మీరేమంటున్నారో అర్థం కాక మాట్లాడుతున్నాను. ఇంకా దాచాలని చూడకు గోపి. నేనా దాచానా? నా దగ్గరేం లేదండి. నాకు కోపం తప్పించకు గోపి. ఎందుకు నా దగ్గర ఒకలా సృజన దగ్గర మరొకలా బిహేవ్ చేస్తున్నావు? మేడం, మీరు సూటిగా చెప్తేనే నాకు సగం అర్థం అవుతుంది. ఇలా సగం సగం చెప్తే నాకు ఏది అర్థం కాదు. మీరు ఏం అడగాలనుకుంటున్నారో సూటిగా అడిగేయండి. నీకు సృజన అంటే ఇష్టం ఉందా? ఓ అదా, చాలా చాలా ఇష్టం. మరి నాకెందుకు అలా చెప్పావు? ఎలా చెప్పాను? సృజన అంటే ప్రేమ లేదని, సృజనాన్ని శ్రీకర్ని కలిపేస్తే బాగుంటుంది అని నిన్న అంత నాటకమాడావు. అది నాటకం ఏంటండి బాబు, అది నిజం. సృజన గారికి శ్రీకర్ సరే సరైన జోడి. మరి ఇప్పుడు సృజన అంటే ఇష్టం అంటున్నావు? ఇష్టమేనండి, మీరంటుంది వేరండి. ఏ సృజన గారంటే మీకు ఇష్టం లేదా? వాళ్ళ నాన్నగారు ఇష్టం లేదా? నా ఇష్టం కూడా అదేనండి. చూడు, ఇది లెటర్, ఇది గిఫ్ట్. మరి నీకున్నది అలాంటి ఇష్టమైతే సృజనాకి లెటర్ ఎందుకు రాసావు? సృజనాకి తాజ్ మహల్ గిఫ్ట్ ఎందుకు ఇచ్చావు? లెటరా? నేనా రాశానా? హా, నాకే మీరు లెటర్ రాసిచ్చారు. మిమ్మల్ని నేను ఏదేదో అన్నానండి. సృజన గారికి నేనెందుకు రాస్తానండి? మరి ఆ గిఫ్ట్? లెటర్ కి నాకు సంబంధం లేదండి. గిఫ్ట్ అంటారేంటండి? అయితే ఆ లెటర్ గిఫ్ట్ నువ్వు ఇవ్వలేదా? నాకెంతవరకు గుర్తురాని నా గతం మీద ఒట్టండి. నాకే పాపం తెలీదు. మరి సృజన ఎందుకు అలా చెప్పింది? ఎలా చెప్పారు? ఆ లెటర్ నువ్వే రాసావని, ఆ గిఫ్ట్ తన క్యాబిన్ లో నువ్వు పెట్టి వెళ్ళడం తను చూశానని చెప్పింది. అలా చెప్పారా? అంత అబద్ధం. నేను అలా చేయలేదు. కావాలంటే రండి, ఆవిడ చేత నిజం చెప్పిస్తా. పదండి.